and after deducting the demands of ongoing Chintalapudi Uttarandhra Sujala Sravanti lift irrigation schemes from Polavaram spillway during the period from July to October, ఎన్ని టీఎంసీల నీళ్ళు ఉంటాయంటే 790 టీఎంసీలు ఉంటాయని లెక్క తెలిసిండ్రు. In excess of 3 lakh cusecs of flow during July to August and 1 lakh cusecs of flow during September to October, and after deducting the demands of ongoing Chintalapudi and Uttarandhra Sujal Sravanti lift irrigation schemes from Polavaram spillway 418 టీఎంసీలు ఉంటాయి. అంటే 1,00,000 క్యూసెక్కుల ఫ్లడ్ పైన పోలవరం మీద ఎంత ఉంటాయి అంటే 790, 3,00,000 క్యూసెక్కుల మీద ఫ్లడ్ ఎంత ఉంటుంది అంటే 418 టీఎంసీలు ఉంటాయి అని లాస్ట్కి వాళ్ళ కంక్లూజన్ నేను చదివేది. యాజ్ ద ప్రపోజ్డ్ డైవర్షన్ ఆఫ్ 200 టీఎంసీ ఆఫ్ ఫ్లడ్ వాటర్ ఫ్రమ్ గోదావరి రివర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ జూలై టు అక్టోబర్ after deducting the demands of aforesaid lift irrigation schemes in both the above mentioned cases is lower than the availability of flood water, 75% dependability discharge of Polavaram Dam. Therefore, the proposal appears to complain to Annex G of the GWTD decision. Signed by Manoj Kumar, date 30 జూలై 2025, సమయం 1:37:08. అంటే జూలై నెలలోనే అనుమతి ఇచ్చేసిండ్రు. ఏమన్నారు ఇందులో? 1,00,000 క్యూసెక్కుల మీద ఫ్లడ్ 790 ఉంది, 3,00,000 క్యూసెక్కుల మీద పోలవరం స్పిల్వే నుంచి ఫ్లడ్ 418 టీఎంసీలు ఉంది. వీళ్ళు తీసుకుపోయేది 200 కదా, లిఫ్ట్ ఇరిగేషన్ అవసరాలు ఇతర అవసరాలు పోను 200 టీఎంసీలు తీసుకుపోయే అవకాశం వెసులుబాటు ఉన్నది అని ఇది స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇచ్చింది. ఏం చేస్తున్నారు మీరు? ఈ లెటర్ మీకు రాలేదా? మీకు వచ్చినా రానట్టు నటిస్తున్నారా? ఆర్ యూ ఫెసిలిటేటింగ్ ఆంధ్రప్రదేశ్? దీనికి ఆన్సర్ చేయాలి ముఖ్యమంత్రి. అంటే మీ అధికారులు పనిచేస్తలేరా? అసలు ఈ లెటరు ఇది పోయింది మీకు తెలుసా తెలియదా అంటే 16/7/2025 మీటింగ్ అయింది. 31/7/2025 నాడు పర్మిషన్ వచ్చేసింది. మీ మీటింగ్ అయిన 15 రోజులకే పర్మిషన్ వచ్చేసింది. రేవంత్ రెడ్డి మీటింగ్ పోయినాక నువ్వు వాళ్ళ లోపల తలుపు వచ్చేసినావు నువ్వు. లేకపోతే ఎంత ధైర్యం బీజేపీ ప్రభుత్వానికి, ఎంత ధైర్యం ఎట్లిస్తుంది? తెలంగాణ ఒప్పుకోకుండా సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఇస్తుందా? నువ్వు లోపల మీటింగ్లో చెప్పినావు కనుకనే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసిండ్రు. ఇలా దీని మీద మీరు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఆనాడు వడ్లు కొనకపోతే కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర క్యాబినెట్ను ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఢిల్లీలో ధర్నా చేసినాం మేము. ఇలా తెలంగాణ నీటి ప్రయోజనాలు కాలరాస్తుంటే, తెలంగాణ నీళ్ళ దోపిడికి పాల్పడుతుంటే నువ్వు ఒక తెలంగాణ ద్రోహికి, ఆంధ్ర దాసుడికి, ఆదిత్యనాథ్ దాస్కు కమిటీ వేసి దాన్ని ఫెసిలిటేట్ చేస్తావు. అనుమతులు వస్తుంటే కుంభకర్ణుల్లాగా నిద్రపోతుంటావు. ఇంకా మళ్ళీ చిల్లర మాటలు మాట్లాడుతుంటావు. నువ్వు రాష్ట్రానికి ఇలా పాలించే అధికారం నీకు అవకాశం ఇచ్చిండ్రు. ఒక్కొక్క చుక్కను కాపాడాల నీకు. కేసీఆర్ గారేమో గోదావరిలో పోరాటం చేసి ఇలా 940 టీఎంసీలకు అనుమతులు సాధించినాం మేము. కృష్ణాలో సెక్షన్ 3 మీద పోరాడి సుప్రీంకోర్టుకు పోయి సెక్షన్ 3ని సాధించి నీళ్ళ వాటా సాధించడానికి మార్గం మేము సాధించినాం మేము. నువ్వేమో మన నీళ్లు ఆంధ్రాకు ధారాదత్తం చేయడానికి మార్గం చూపిస్తా ఉన్నావు. నువ్వు ఇంత ఓపెన్గా దొరికిపోయినావు, నువ్వు నగ్నంగా దొరికిపోయినావు ఇవాళ తెలంగాణ ప్రజలకు. మీటింగ్ పోనన్నావు పోయినావు, సంతకం పెట్టా అన్నావు పెట్టినావు, ఎజెండాలో లేదన్నావు ఎజెండా బయటపడ్డది, ఎజెండా కాపీ బయటపడ్డది. ఆంధ్రప్రదేశ్ మంత్రి కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. కమిటీ వేస్తే వేయనన్నావు, ఇవాళ కమిటీ వేసినావు. ఆ కమిటీకి ఆంధ్ర దాసుడిని చైర్మన్గా పెట్టినావు. ఇవాళ అంతకు మించి దుర్మార్గం ఏంటంటే ఆల్రెడీ అనుమతులు స్టార్ట్ అయిపోయి 200 టీఎంసీలకు సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్సే ఇచ్చేసింది. నువ్వు నిద్రపోతున్నావా? ఇచ్చి కూడా ఎన్ని రోజులు? 5 నెలలు అయింది. 5 నెలలు ఇవాళకి కరెక్ట్గా 5 నెలలు. 5 నెలల కిందనే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి క్లియరెన్స్లు వస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావో అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు జలద్రోహి కాదా? ఆనాడు తెలంగాణ ఉద్యమద్రోహివి, ఈనాడు తెలంగాణ జలద్రోహి రేవంత్ రెడ్డి అని చెప్పి నేను
ఆరోపిస్తా ఉన్నా. ఇది చాలా దుర్మార్గం. అందుకే ఆవేదనతో మాట్లాడుతున్నాం. రాష్ట్రం సాధించిన వాళ్ళం, కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్ర హక్కుల కోసం తపన పడే వాళ్ళం కనుకనే మేము మాట్లాడుతున్నాం. అసలు గోదావరి బనకచెర్ల మీద అడుగడుగున తట్టి లేపిందే మిమ్మల్ని. నువ్వు నిద్రపోతుంటే ఈ ప్రాజెక్టు రూపకల్పన జరుగుతుంది బిడ్డ జాగ్రత్త అని ఎప్పటికప్పుడు నిద్ర లేపిందే మేము. ఇప్పుడు కూడా నిద్ర లేపుతున్నాం. ఆల్రెడీ సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చింది, కండ్లు తెరువు, పోరాటానికి సిద్ధంగా. నువ్వు అసలు ఆ కమిటీ దాస్ని ఎట్లా పెడతావు, కమిటీని ఎట్లా ఒప్పుకుంటావు? కమిటీ వేయకు, ఆదిత్యనాథ్ దాస్ను తొలగించు. అందులో 3 ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళని కమిటీలో పెట్టినావు. ఇది తెలంగాణకు నష్టం జరిగే ప్రక్రియ. సరే, నువ్వు గురుదక్షిణ చెల్లించుకోవాలని ఇంకా చాలా ఉన్నాయి, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్. ఇది తరతరాలకు, ముందు తరాలకు తీరని నష్టం జరుగుతుంది. గోదావరిలో నీళ్లు ఉన్నాయని ఎట్లా చెప్తాడు సిడబ్ల్యూసి? ఇంకా పైన మహారాష్ట్ర కట్టే ప్రాజెక్టులు మధ్యలో ఉన్నాయి, తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులు మధ్యలో ఉన్నాయి. ఇవన్నీ మనం కట్టి పూర్తి స్థాయి వాడిన తర్వాత కదా అన్ని నీళ్ళు ఉన్నాయా లేవా చూడాలి. నువ్వు ఇప్పుడు గట్టిపడేస్తే ఏమంటావు? రేపు పెట్టుబడి అయిపోయింది, ఖర్చులు అయినాయి, మాకు నీళ్ళు ఇయ్యి అంటావు. ఆల్రెడీ ప్రాజెక్ట్ కట్టేసినాం, నీళ్ళు ఇయ్యని రేపు గోదావరి ట్రిబ్యునల్ ముందు వాదించే ప్రమాదం ఉంటుంది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోరు బారేసుకోవడమే తప్ప తెలంగాణ ప్రయోజనాలు కాపాడడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయినారు. నేను నేరుగా రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా నీ డ్రామాలు ఆపు, ఇక పిచ్చి పిచ్చి డ్రామాలు బంద్ పెట్టి తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడండి. మీరు మీ చేసే పోరాటంలో మేము కలిసి వస్తాం. అసెంబ్లీలో చిల్లర ప్రసంగాలు కాదు. ఈ గోదావరి బనకచెర్లకు మేము వ్యతిరేకమని, గోదావరి బనకచెర్లకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని, మేము కమిటీని వెనక్కి తీసుకుంటున్నామని తీర్మానం పెట్టు, ఢిల్లీకి పంపుదాంపా, ధర్నా చేద్దామా, ఢిల్లీలో చెప్పు, పోదాంపా అందరం. ఎవరి ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేద్దామా, జంతర్ మంతర్లో చేద్దామా, నీటిపారుదల శాఖ మంత్రి దగ్గర చేద్దామా? ఈ ఎట్లా పర్మిషన్లు ఇస్తారు గోదావరి బనకచెర్లకు? తెలంగాణ ఒప్పుకోకుండా ఏ రకంగా అనుమతులు ఇస్తారో సిడబ్ల్యూసీ ఆఫీస్ కాడ ధర్నాలు చేద్దాంపా. ఏం నిద్రపోతున్నారా మీరు? గుడ్లాపగిచ్చి చూస్తున్నారా మీరు? ఒక్కొక్క చుక్క కోసం రైతులు ఎంత తన్లాడతారు? బోర్లు ఏసీ నీళ్లు లేని రైతులు తమ రక్తపు చుక్కలను, చెమట చుక్కలను బోరు పొక్కల్లో పోసి ఎంత బాధపడుతుంటారు రైతులు. నీళ్ళ బాధ రైతుకు తెలుసు, నీకేం తెలుసు? నువ్వు ఎగ్జామ్ చేసినావు నువ్వు ఎన్నడన్నా? నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చొని ఇలా ఆంధ్రాకు బాబు గారికి దాసోహం అవడం కాదు, నిజాయితీగా తెలంగాణ కోసం పనిచేయి. నువ్వు ఏ పోరాటం చేసినా బీఆర్ఎస్ మీతో కలిసి వస్తుందని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. పాలమూరుపై పగబట్టిందే రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై కక్షగట్టిండు, పాలమూరు మీద పగబట్టిండు రేవంత్ రెడ్డి. పాలమూరు మీద మేము